భారతదేశంలో వైద్య విద్య, ప్రజా ఆరోగ్యం నేడు ఒక కీలక మలుపులో ఉన్నాయి. ఒకవైపు ప్రభుత్వ ఖజానాపై పెరుగుతున్న భారం, మరోవైపు అత్యాధునిక వైద్యం కోసం సామాన్యుడి ఆరాటం. ఈ రెండింటినీ సమన్వయం చేసే శక్తి ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం నమూనాకు ఉందని చిత్తూరు అనుభవం నిరూపిస్తోంది. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిని అపోలో గ్రూప్ లీజ్ ప్రాతిపదికన గత చంద్రబాబు హయాంలో తీసుకోవడంపై తొలినాళ్లలో విమర్శలు వచ్చినా, నాటి ప్రతిపక్ష వైకపా గగ్గోలు పెట్టినా నేడు అక్కడి ఫలితాలు ఒక విజయవంతమైన కేస్ స్టడీగా నిలుస్తున్నాయి. విచిత్రం ఏమిటంటే అప్పట్లో చంద్రబాబును విమర్శించిన జగన్ తన 5 ఏళ్ల హయాంలో అపోలో మీద పల్లెత్తు మాట అనలేదు. కేవలం యాజమాన్యం పట్ల సామాజిక వర్గ అభిమానమా, లేక అక్కడ నాణ్యతలో వచ్చిన విప్లవాత్మక మార్పును చూసి మౌనంగా ఉండిపోయారా? ఇప్పుడు మరింత కట్టుదిట్టమైన పీపీపీ విధానం ద్వారా మరిన్ని జిల్లాలకు మేలు జరుగుతుంటే జైళ్లకు పంపిస్తాం అంటూ బెదిరింపులకు దిగడం రాజకీయ ఉన్మాదం కాక మరేమిటి? పార్లమెంటరీ స్థాయి సంఘంలో వైసీపీకి చెందిన తిరుపతి ఎంపీ గురుమూర్తి సభ్యుడిగా ఉండి పీపీపీని సమర్థించడం నిజం కాదా? పీపీపీని సమర్థించిన కమిటీ నివేదికను, కోర్టుల తీర్పులను, నీతి ఆయోగ్ నమూనాను తప్పుబట్టే మేధావితనం జగన్కు ఉందా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చిత్తూరు జిల్లా ఆసుపత్రి అపోలో పర్యవేక్షణలోకి వెళ్ళాక అది కేవలం ఆసుపత్రిగా కాకుండా ఒక ఉన్నత స్థాయి బోధనా సంస్థగా ఎదిగింది. ప్రముఖ విద్యా పోర్టల్స్లో ఈ కళాశాలకు మంచి రేటింగ్ లభిస్తోంది. 300 పడకల స్థాయి నుంచి 850 పడకల భారీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిగా రూపాంతరం చెందింది. రోజుకు 1000 నుంచి 2200 మంది రోగులకు 21కి పైగా స్పెషాలిటీ విభాగాల్లో చికిత్స అందుతోంది. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి మింగుడు పడని నిజాలు. గత జగన్ హయాంలో ఆక్సిజన్ అందక సంభవించిన విషాదాలు పీపీపీ ఆసుపత్రిలో పునరావృతం కావు. ప్రైవేట్ యాజమాన్య నిర్వహణలో ఆక్సిజన్ ప్లాంట్లు, ఆధునిక పరికరాలు నిరంతరం అందుబాటులో ఉంటాయి. ఆసుపత్రుల నిర్మాణానికి ఆదా అయ్యే వేల కోట్లను ప్రభుత్వం హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలకు, మందుల సరఫరాకు, గ్రామాలను దత్తత తీసుకొని కమ్యూనిటీ వైద్యం అందించడానికి వెచ్చించవచ్చు. వైద్యం అనేది నాణ్యత లేనిదిగా, మనుషుల ప్రాణాలతో చెలగాటమాడేలా ఉండకూడదు. ప్రభుత్వం యజమాని స్థానంలో కాకుండా నియంత్రణ అధికారిగా ఉంటే అద్భుతాలు సాధించవచ్చని చిత్తూరు అపోలో నిరూపించింది. ఇప్పటికైనా జగన్ పీపీపీ అసత్య ప్రచారాలు చేయడం మానుకుంటే మంచిది.